ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఐడి అధికారి ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మార్చింది ఉన్నత న్యాయస్థానం. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. కేసు విచారణ, కోర్టు ట్రయల్కు ప్రభాకర్ రావు సహకరించాలని చెప్పింది. ఆధారాలు ట్యాంపర్ చేయొద్దని, సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తే ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాల్సి వస్తుందన్నారు. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించాలని సుప్రీం తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఐడి అధికారి ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందిస్తారు. రాజు, సుప్రీంకోర్టులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ వచ్చాయి? అసలు ప్రభాకర్ రావుకు ఊరట లభించే ముందు ఎలాంటి షరతులు విధించింది సుప్రీంకోర్టు? ఎస్ దేవి, తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. గతంలో ఉన్నటువంటి మధ్యంతర బెయిల్ను రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణ సందర్భంగా ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అయితే ఆ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్ రావు. తనను అరెస్టు చేయనటువంటి హామీ ఇస్తే తాను ఈ ఇన్వెస్టిగేషన్కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు ఏదైతే కోర్టు అనుమతి ఇవ్వాలంటూ కూడా సుప్రీంకోర్టు ముందు పిటిషన్ దాఖలు చేశారు. సో దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు అరెస్టు లేకుండానే ఇన్వెస్టిగేషన్కు సహకరించాలంటూ ప్రత్యేకంగా ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం విదేశాల నుంచి ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి వచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో పలుసార్లు తెలంగాణ ప్రభుత్వం ప్రభాకర్ రావును అరెస్టు చేస్తామంటూ కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. వాదనలు కూడా వినిపించారు. ఆయన గతంలో ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి డేటా కావచ్చు, లేదంటే ఆయన కార్యాలయంలో ఉపయోగించినటువంటి కంప్యూటర్లలో డేటా కూడా కనిపించడం లేదు. సో దానికి పూర్తి బాధ్యత ప్రభాకర్ రావే. అయినప్పటికీ కూడా ఆయన విచారణలో సైతం సహకరించట్లేదని చెప్పి ఎన్నోసార్లు సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. అయితే గత డిసెంబర్లో మాత్రం సుప్రీంకోర్టు అంటే అంతకుముందే ప్రభాకర్ రావు రెగ్యులర్గా నోటీసులకు సిట్టు ముందు హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉండింది. కానీ డిసెంబర్లో 2 వారాల పాటు వరుసగా ప్రభాకర్ రావును సిట్టు విచారణ జరిపింది. తమ వద్దే అదుపులో ఉంచుకొని ఆ తర్వాత ప్రభాకర్ రావును మళ్ళీ విడుదల చేశారు. అయితే ఆ సమయంలోనే ఆయన గతంలో పోలీసు బాస్గా అతను అందించినటువంటి సేవలు కావచ్చు, వీటన్నిటిని ఖచ్చితంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఆయన్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, జైలుకు పంపాల్సినటువంటి అవసరం లేదంటూ సుప్రీంకోర్టు కొంత ప్రభాకర్ రావుకు ఏదైతే ఊరట కలిగించింది. అయినప్పటికీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ ప్రభాకర్ రావును అరెస్టు చేసి మళ్ళీ విచారణ జరిపితే తప్ప ఈ విషయంలో మరింత ఆధారాలు తెలియవు అనే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ సుప్రీంకోర్టు అందుకు అనుమతి ఇవ్వలేదు. సో ఫైనల్గా ఈరోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపునే ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు. అంటే ఇక కోర్టుపై భారం లేకుండా మేము ఒక కీలక నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి విచారణ దాదాపు ముగిసింది. గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్కు సప్లిమెంటరీ ఛార్జ్షీట్ను 2 వారాల్లో దాఖలు చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. దాంతో ఆయనతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్ల ధర్మాసనం వెంటనే ప్రభాకర్ రావుకు బెయిల్ మంజూరు చేయడమే కాకుండా ప్రభాకర్ రావు కొన్ని కండిషన్స్ పెట్టారు. సో ఇప్పటి వరకు ఏ విధంగానైతే ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ.